తన భాగవతము వరాహావతారం. బలిమి గలదేని నాతో గలనను నెదిరించి ఓ రగడగుము నీ కోర్కులు నేడు దీత్తు నోరక తలపోయే నికస్తనంబుదగదు దురాత్మా. ఓరి దురాత్మ, నీకు శక్తి ఉన్నట్లయితే నన్ను యుద్ధంలో ఎదిరించి పోరాడడానికి సిద్ధంకా. ఈరోజు నీ కోరికలను తీరుస్తాను. ఊరికే నిన్ను నీవు పొగడుకొనడం తగదు అని ఈ పద్య భావం. వినుమదిగాక సంగర వివేక విశారదులైన ఎట్టి సజ్జనములు మృత్యుపాసముల జాల నిబద్ధులు నవ్యునీ వలెన్ గొనుకొని ఆత్మ సంస్థుతులన్ ముదమందిరేయాల ఈ వికస్తనములు వంటు పంతములే దైత్య కులాధమ ఎన్ని చూడగన్. ఓ రాక్షస కులాధమ విను, ప్రణరంగ విశారదులైన సత్పురుషులు మృత్యుపాసాలలో చిక్కుకుని కూడా నీలాగా తమను తాము పొగడుకొని సంతోషించారా? ఎందుకీ ఆత్మస్థుతులు? ఎంచి చూస్తేవి పౌరుషవంతుని లక్షణాలా అని ఈ పద్య భావం. ధృతి పాతాళమునందు నీ వనిడి సందీప్తో గ్రహ నిక్షేపమేనతి దర్పంబున గొందు చూడు మిది దేవారాతి నన్నెన్నెదో గతలజ్జుండన తాగియుండి రణముంగా వింతు యుష్మద్గధావిత తత్రావితుడన్న నన్నెదురుమా వేదిత్తు నీ కోరికల్. దేవతల శత్రువైన ఓ హిరణ్యాక్ష, చూస్తూ ఉండు, నీవు చెప్పే పాతాళలోకపు గొప్ప నిధిని నేను గ్రహిస్తాను. నన్ను సిగ్గులేని వాడిగా లెక్కించావు కనుక నేను నీతో దాగి ఉండే యుద్ధం చేస్తాను. గదాదండానికి భయపడి పారిపోతున్నానన్నావు కదా, నన్ను ఎదుర్కో, నేను నీ కోరికలు తీరుస్తాను అని ఈ పద్య భావం. ఎన్న బదాతియూధములకెల్ల విభుండవు పోటు బంటవై నన్ను రణోర్వినేడిదిరి నన్భవదీయ బలంబునాయువున్ మిన్నక కొందు చూడు మది మేరగ మేదిని వీత దైత్యమై వన్నెకు నెక్క చేసేద నవార్య పరాక్రమ విక్రమంబునన్. నీవు సేనానాయకుడవు, సూర్యుడవై ఈరోజు యుద్ధ భూమిలో నన్ను ఎదిరించితే నీ బలాన్ని ఆయువును తీసుకుంటాను చూడు. తిరుగులేని పరాక్రమంతో నేటి నుండి భూమి రాక్షసులు లేనిదైన వన్నెకెక్కేలా చేస్తాను అని ఈ పద్య భావము. ధన్యవాదము.